హరే కృష్ణ. అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి వచ్చినందుకు నా ధన్యవాదాలు. సో మనం ముందు మంగళాచరణ చేసుకొని తర్వాత ఈరోజు కథను విషయాన్ని ప్రారంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషः శూన్యవాदी పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. సో ఈరోజు మనం చర్చించుకుంటాము శ్రీమద్ భాగవతం 2వ స్కందం 2వ అధ్యాయంలో 33వ శ్లోకం నుంచి. సో ఈరోజు ఒక అధ్యాయం ఆఖరి శ్లోకమైన 37వ శ్లోకం వరకు చూడడానికి ప్రయత్నిద్దామంట. అంతేకాకుండా నిన్న మనము 30వ శ్లోకంలో తాత్పర్యంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చర్చించుకోలేకపోయాను సమయం లేకుండా. ఈరోజు అది కూడా మనం చర్చించడానికి ప్రయత్నిద్దామంట. సో 33వ శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. ముప్పై శ్లోకం. నహ్యతోన్య శివ పంత విశత సంశ్రుతావిహ వాసుదేవే భగవతి భక్తియోగో యతో భవేత్. సో ఇక్కడ ఏం చెప్పారంటే నహ్యతోన్య శివ పంత. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఏమంటున్నారు, నహి ఇంకా ఇలాంటి ఎంత శుభమైన మార్గం ఉత్తమమైన మార్గం కన్నా ఇంకోటి వేరొకటి లేదు. ఎవరికి? విశత సంశ్రితావిహ. ఈ సంసారంలో మొత్తం సంసారం అంతా తిరుగుతున్నారు బద్ధజీవులు లాంటి మన వాళ్ళకి. ఈ సంసారంలో తిరుగుతున్న ఈ భౌతిక ప్రపంచంలో పడి ఉన్న బద్ధజీవులకి ఇంతకన్నా మంచి ఉత్తమమైన మార్గం శుభమైన మార్గం లేదంట. అదేంటి? వాసుదేవే భగవతి. ఆ భగవంతుడైన వాసుదేవుడు కృష్ణుడికి భక్తి యోగో యతో భవేత్. ఆయనకు మనము భక్తి యోగ మార్గం ద్వారా భక్తి చేసుకోవడమే అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో డైరెక్ట్గా భక్తి చేసుకోండి కృష్ణుడికి అని ఇక్కడ చెప్పేస్తున్నారు. అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం. ఎందుకు అంటే ఈ జ్ఞాన యోగ కర్మ ఏ పంతాన్ని అంటే ఏ మార్గాన్ని అనుసరించినా
మనం ముందు కూడా చెప్పుకున్నాము, ఇక్కడ మళ్ళీ సుఖదేవ గోస్వామి అదే చెప్తున్నారు. చూడండి, ఇక్కడ మన భాగవతంలో అంటే మన గోస్వాములకు కానీ మన ఆచార్యులకు కానీ ఏదో మన వాళ్ళకి ఈ జ్ఞానయోగం అంటే ఏంటో, కర్మయోగం అంటే ఏంటో, మరియు అష్టాంగ యోగం అంటే ఏంటో తెలియక భక్తి యోగం పాటించట్లేదు, లేకపోతే వేరేది పాటించలేక భక్తి యోగం అంటేనే మనకి అదొక్కటే తెలుసు కాబట్టి పాటించట్లేదు. అన్నీ తెలుసు, మన ఆచార్యులకు అన్ని మార్గాలు తెలుసు. అక్కడ చూశారు, విస్తృతంగా చర్చించారు శుకదేవ్ గోస్వామి. నిన్నటి వరకు మనం చూసాము, ధ్యాన మార్గం అనుకోండి, అష్టాంగ యోగ మార్గమే అనుకోండి, దీని ద్వారా ముక్తిని ఎలా లభించుకోవచ్చని. కానీ ఇప్పుడు ఈరోజు ఏం చెప్తున్నారంటే కన్క్లూజన్ ఏమంటున్నారు, అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం మాత్రం భక్తి యోగ మాత్రమే, ఈ అష్టాంగ యోగ కాదు. ఎందుకు మరి అష్టాంగ యోగ ద్వారా మీరు ఒక స్థాయి వరకు, బ్రహ్మన్ స్థాయి వరకు వెళ్ళగలరు. ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మన్ సాక్షాత్కారం వరకు, ముక్తి వరకు చేరుకోగలరు, ముక్తి లభించుకోవచ్చు. కానీ భక్తి అనేది ముక్తి పైన, భగవద్ధామాన్ని మాత్రం ప్రవేశించలేరు. భగవద్ధామాన్ని లోపలికి ప్రవేశించాలి అంటే వైకుంఠ లోకానికి మనం మరి భగవంతుడి పట్ల భక్తి యోగ చేసుకోక తప్పదు. అంటే మీరు ఏ యోగ పద్ధతి మార్గాన్ని అనుసరించినా మళ్ళీ భక్తి యోగకు రావాల్సిందే. అందుకనే డైరెక్ట్గా భక్తి యోగ చేసుకోవడం ముందు నుంచే అన్నిటికన్నా ఉత్తమం అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఇంకేం చెప్తున్నారు చూద్దామంట. భగవాన్ బ్రహ్మకార్స్నేన త్రీరన్వీక్ష్య మనీషయ తదద్యవస్యత్కూటస్థో రతిర్ ఆత్మన్యతో భవేత్. ఇంకేం చెప్తున్నారంటే భగవాన్ బ్రహ్మకార్స్నేన, బ్రహ్మదేవుడు మొత్తం వేదాలన్నిటినీ 3 సార్లు త్రీ అంటే 3 అవునా, త్రీర్ అన్వీక్ష్య మనీషయ, ఎంతో ఏకాగ్రతతో మనస్సంతా పెట్టి 3 సార్లు వేదాలన్నిటినీ అధ్యయనం చేసి చెప్తున్నారు, విషయం చెప్తున్నారు. ఏమంటున్నారు, బ్రహ్మదేవుడు కూడా 3 సార్లు మొత్తం వేదాలన్నిటిని అధ్యయనం చేసి ఆయన ఏమంటున్నాడంటే తద్ అద్యవస్యత్ కూటస్థో, ఏం చెప్తున్నారు, రతిర్ ఆత్మనో యతో భవేత్. ఆ భగవంతుడి కృష్ణుడి పట్ల మనకు రతి ఉత్పన్నమవ్వాలి. ఆ భగవంతుడి కృష్ణుడి పట్ల ప్రేమ, ఆసక్తి అనేది మన హృదయంలో ఉత్పన్నమవ్వాలి. ఇదే ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. ఒక ధర్మం యొక్క అంతిమ లక్ష్యం, ధర్మం యొక్క ఉత్తమ లక్ష్యం, అంతిమ లక్ష్యం ఏంటి అంటే భగవంతుడి పట్ల మనకు ప్రేమ అనేది ఉత్పన్నమవ్వాలి. మనకి ఎలా తెలుసుకోవాలి మనం భక్తి బాగా చేస్తున్నామా లేదా, భగవంతుడి పట్ల మనకు ఒకవేళ ఆసక్తి, ప్రేమ ఉత్పన్నమవుతుందంటూ అంటే మనం భక్తి బాగా చేస్తున్నామని. ఇది ఒక టెస్ట్ అనమాట, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం. ఒకవేళ మనం డైలీ జపం చేస్తున్నాం, ఇంకా జపం చేయాలి, ఇంకో మాల చేద్దాం ఈరోజు అనిపించిందంటే ఆ రోజు మీరు భక్తి బాగా చేశారు, జపం బాగా చేశారని అర్థం. ఒకసారి అడుగుతారు నన్ను భక్తులు, మనకు ఎలా తెలుస్తుంది మనం జపం బాగా చేసాము, లేకపోతే మనకు ఎలా తెలుస్తుంది మనం భగవద్గీత బాగా చదివాము, లేకపోతే మనకు ఎలా తెలుస్తుంది మనం శ్రవణం అంటే లెక్చర్ బాగా విన్నాము, సరిగ్గా విన్నాము, లేకపోతే మనం భక్తి సరిగ్గా చేస్తున్నామని మనకి ఎలా తెలుస్తుంది అంటే భగవంతుడి పట్ల మనకు ప్రేమ, ఆసక్తి అనేది పెరుగుతుంది. ఎవరైనా ఒకరిని ప్రేమిస్తే ఎల్లప్పుడూ వారి గురించే చర్చిస్తూ ఉంటారు, వారి గురించే వింటూ ఉంటారు, వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు. అదనమాట. అంటే ఒకవేళ మీరు సరిగ్గా లెక్చర్ వింటే ఇంకా లెక్చర్ వినాలనిపిస్తుంది. బాగా సరిగ్గా భగవద్గీత కానీ భాగవతం కానీ మన శాస్త్రాలు చదివితే, భక్తి శాస్త్రాలు ఇంకా చదవాలనిపిస్తుంది. ఒకవేళ మీరు సరైన చేతనతో సేవ చేస్తే, భగవంతుడికి ఏ రకమైన సేవ చేసినా, విగ్రహారాధన కానీ, భగవంతుడి మందిరాల్లో మార్జన సేవ అయినా, అంటే మందిరాన్ని క్లీన్ చేసే సేవ అయినా సరే, భగవంతుడికి పూలు గుచ్చే సేవ అయినా సరే, భగవంతుడి కోసం వంట చేసే సేవ అయినా సరే, ప్రచారమైనా సరే, లేకపోతే ఎటువంటి కార్యమైన భగవత్ కార్యం చేసినప్పుడు మీరు సరిగ్గా సరైన చేతనతో, సరైన భక్తి భావనతో చేస్తే ఇంకా చేయాలనిపిస్తుందంట. ఎందుకంటే అది
లక్షణం అనమాట. మనం సరిగ్గా భక్తి చేస్తున్నాము, భక్తిలో సేవ చేస్తున్నాం సరిగ్గా అనే దానికి. సో నెక్స్ట్ చూద్దామంటే ఇంకేం చేస్తాం. ఇదంతా సాధనా భక్తి యొక్క విధి విధానం అనమాట. ఈరోజు ఇంకా కొద్దిగా చర్చిద్దాం, ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. భగవాన్ సర్వభూతేషు లక్షితః స్వాత్మనా హరిః దృశ్యైర్బుద్ధ్యభి అదిభిర్దృష్ట లక్షణైరనుకంపకైః. ఇక్కడ ఏం రాశారంటే భగవంతుడు, ఆ పరమేశ్వరుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో నివసిస్తూ ఉన్నాడు. అవునా? ఇది మనము అర్థం చేసుకోవచ్చు. ఎలా? మన బుద్ధిని ఉపయోగించి ఈ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. భగవంతుడు పరమాత్మ రూపంలో మన హృదయంలో నివసిస్తున్నాడు, ప్రతి జీవి హృదయంలో నివసిస్తున్నాడు అని. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలాగైతే ప్రభుపాదులు వారు మంచి ఉదాహరణ ఇస్తారు, ఎలాగైతే మనం అర్థం చేసుకోవచ్చో మనం ఆత్మ ఈ శరీరం కాదు అని, అలాగే పరమాత్మ అనేవాడు ఒకరు, మన భగవంతుడు మనలో ఉండి మనం చేసే ప్రతి కార్యాన్ని, మనం ఆలోచించే ప్రతి ఆలోచనని గమనిస్తున్నాడు. ఒకసారి మనం అనుకుంటాము మనం ఎవ్వరు చూడట్లేదు, మనం ఏం చేస్తున్నాము, లేకపోతే ఎవ్వరు చూడకున్నా కానీ మన ఆలోచనలు అవైతే ఎవరు చూడలేరు కదా అనుకుంటారు. ఒక్కొక్కసారి అనుకుంటాం బయట మనం చేసే కార్యాలు అందరికీ ఉండొచ్చు, కానీ మన ఆలోచనలు అవైతే ఎవరు చూడలేరు అని అనుకుంటాం. అలా కాదు, కృష్ణుడు పరమాత్మ రూపంలో ఉండి ఉపదృష్ట హనుమంత, మనం భగవద్గీతలో కూడా చర్చించుకున్నాం, ఇది వస్తుంది. భగవంతుడు ఉపదృష్ట, ఆయన చూస్తున్నాడు, ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామే కాదు, మనం ఏం ఆలోచిస్తున్నాం, మన చేతన ఏంటి, మన హృదయం ఏంటి అనేది భగవంతుడు చూస్తున్నాడు. మనం ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ భగవంతుడిని మోసం చేయలేం. భగవంతుడినే మోసం చేయడానికి ప్రయత్నిస్తే మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. అది ఎందుకంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోట్లేదు కానీ. మరి ఇలా ఉపదృష్ట హనుమంత, భగవంతుడు అనుమతిస్తాడు. ఏం అనుమతిస్తాడు? మీ యొక్క కోరికలు, ఇచ్చలు, మీరేం చేయాలనుకుంటున్నారు. మీరు ఇలా ఆలోచించారనుకోండి, నేను భగవంతుడు లేడు అలాంటి నిర్ధారణకు రావాలనుకుంటున్నాను. భగవంతుడు లేడు, భగవంతుడిని ద్వేషించాలి, భగవంతుడి పట్ల ద్వేషాన్ని పెంచుకోవాలి, నేను నాస్తికుండుగా మారాలనుకున్నాను, ఇలాంటి మీకు ఆలోచనలు ఉన్నాయనుకోండి, మీ బుద్ధి ఇలా ఆలోచిస్తుంది అనుకోండి, అప్పుడు భగవంతుడు అలాగే మీకు బుద్ధి తెలివితేటలు ఇస్తాడనమాట. అదేంటి అంటే అంతే, మరి మనం ఎలా కోరుకుంటే భగవంతుడు అనుమతిస్తాడు. సరే నీ ఇష్టం, మరి నువ్వు అనుకుంటావు నన్ను నమ్మొద్దని, సరే నేను లేను అనేసి నీకు నమ్మకం కలగాలి, అంతే కదా. సరే అది ఇస్తాను, నేను లేను అనే నమ్మకాన్ని కూడా నేనే నీకు ఇస్తాను అని, అంతే కదా. సో హిరణ్యకశిపుడికి కూడా విష్ణువు ని చంపేయగలను అనే ఆ ఒక తెలివి, లేకపోతే ఆ రకమైన బుద్ధి ప్రసాదించింది కూడా మరి పరమాత్మ అయిన కృష్ణుడే. ఎందుకు అంటే అలా కోరుకున్నాడు ఆయన, నేను ఆ విష్ణువుని చంపాలి అని. సరే నువ్వు చంపగలవు అనే సామర్థ్యం నీకు ఉంది అని ఆయన బుద్ధి తెలివితేటలు అలాగే ప్రసాదించాడు. సో మనము ఎలా కోరుకుంటామో భగవంతుడు అలాగే మనకి అనుమతిస్తాడు. అవునా? సో ఇది భగవంతుడి యొక్క, పరమాత్మ అనేది భగవంతుడి యొక్క రూపం, ఒక స్వరూపం. అలా భగవంతుడికి ఎంతో అనంత అవతారాలు, అనంత రూపాలు ఉన్నాయి, అందులో ఒకటి పరమాత్మ. పరమాత్మే మొత్తం, భగవంతుడు కాదు. సో ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఫస్ట్ అన్నిటికన్నా గ్రౌండ్ రియలైజేషన్ అంటే సాక్షాత్కారం అనేది బ్రహ్మ సాక్షాత్కారం, బ్రహ్మన్ సాక్షాత్కారం, అదే బ్రహ్మజ్యోతి సాక్షాత్కారం. తర్వాత పరమాత్మ సాక్షాత్కారం, తర్వాత భగవాన్ సాక్షాత్కారం. అంటే భగవాన్ అంటే అందులో బ్రహ్మ, పరమాత్మ, బ్రహ్మన్ అన్నీ ఉన్నాయన్నమాట, ఇంకా ఎన్నో. సో ఇలా మనం అర్థం చేసుకోవాలి. సో మనం ముందు అర్థం చేసుకోవాల్సింది ఆత్మ ఇంకా ఈ యొక్క శరీరం ఎలా విభిన్నమో అలాగే భగవంతుడు నుంచే ఇవంతా సృష్టి జరిగింది. భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటాడు అని. సో ఇది మన తెలివితేటలు, బుద్ధి ద్వారా మనం కోరుకుంటే భగవంతుడు అలాంటి తెలివిని మనకి ఇస్తాడు, అంతే కదా. ఎందుకంటే భగవంతుడు చెప్తాడు కదా, సర్వస్య చాహం హృది సన్నివిష్టో, ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తున్న భగవంతుడు. మత్తః స్మృతిర్జ్ఞానం అపోహనం చ, మత్తః నేనే, స్మృతి జ్ఞానం అపోహనం అంటే మనం గుర్తుంచుకోవడం, మర్చిపోవడం,
కావాల్సిన జ్ఞానం, తెలివి అదంతా కృష్ణుడే ఇస్తాడంట. మరి మనం ఎలా కోరుకుంటే, ఏం చేయాలని కోరుకునే ఇచ్చ మాత్రం మనకి ఫ్రీడమ్ ఉంది, ఆ స్వతంత్రం ఇచ్చేశారు మనకు కృష్ణుడు. మీరు అనుకోవచ్చు అదేంటి ప్రభుజీ అన్నీ మరి భగవంతుడు కూడా మనకి ఎప్పుడు సరైన విధంగానే తెలివినివ్వచ్చు కదా, అతను ప్రేమించే విధంగా మనం తెలివినివ్వచ్చు కదా అంటే మరి స్వతంత్రం ఉండదు మనకి. సో భగవంతుడు మన నుంచి ఆ స్వతంత్రాన్ని తీసుకోడు, మనకు ఆ స్వతంత్రం ఇస్తాడు. మనం ఏం కావాలంటే అది కోరుకోని, కోరిక అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏం కావాలంటే అది కోరుకోవచ్చు అంట. మనం ఏం కావాలంటే అది ఇచ్చ అనేది మన స్వతంత్రం. సో మనం సరైన కోరికను కోరుకుంటే అప్పుడు భగవంతుడు దానికి తగ్గట్టుగా మనకు అనుమతిని, తెలివితేటలని ప్రసాదిస్తాడు. ఎందుకంటే మనము గమనిస్తున్నాడు కదా కృష్ణుడు, ప్రతిసారి మనం ఆలోచిస్తున్నాము. ఒక్కొక్కసారి మనము బయట నుంచి చాలా కోరుకుంటాం, కానీ లోపల అలా మనకు అంత హృదయంలో అలాంటి కోరిక లేదు. అంటే మనము ఒకసారి ఈ భౌతిక బంధనాలు, భౌతిక ఆసక్తుల నుంచి ముక్తి చేసే భగవంతుడా అనేసి అందరి ముందు గట్టిగా కోరుకుంటాం ఒకసారి. కానీ హృదయంలో మాత్రం ఇంకా ఆసక్తి ఉందన్నమాట. ఇంకా అది సంపూర్ణంగా వదులుకొనే అంత ఇచ్చ కూడా లేదు, అది కృష్ణుడికి తెలుసు. లోపల నుంచి మనకి ఇంకా ఇచ్చ ఉంది, అయినా కానీ సరే కోరుకోవాలి కదా, కోరుకుందాంలే అని. సో అలాంటివన్నీ మన కృష్ణుడు గమనిస్తాడనమాట. సో అందుకని మనం జాగ్రత్తగా మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి సరైన విషయాల్ని. భగవంతుడికి ఎలా మనం ప్రేమను, భక్తిని పెంపొందించుకోవాలి అనే విషయాన్ని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే అప్పుడే భగవంతుడు దానికి తగ్గట్టు తెలివితేటలు, అనుమతి అన్నీ ప్రసాదిస్తాడు. సో అందుకనే ఇప్పుడు తస్మాత్ అంటే అందుకని, దేర్ ఫోర్ ఇప్పుడు ఏం చెప్తున్నారు, తస్మాత్ సర్వాత్మనా రాజన్ హరి సర్వత్ర సర్వదా శ్రోతవ్యః కీర్తితవ్యస్య స్మర్తవ్యో భగవాన్ నృణాం. సో ఇక్కడ ఏం చెప్పారంటే తస్మాత్ అందుకని సర్వాత్మనా రాజన్, ఓ రాజా పరీక్షిత్, నువ్వు ఒక్కడవే కాదు, ప్రతి ఒక్కరూ, ఈ చెప్పేది నీకొక్కడి కోసమే కాదు, భాగవతంలో ఈ శ్లోకం ప్రతి ఒక్కరూ ఒక మనిషి అన్నాక, ఇస్కాన్ భక్తులకే కాదండి భాగవతం చదవాలని చెప్పింది. ప్రతి ఒక్కరు, మీరు ఇస్కాన్ భక్తులైనా కాకపోయినా ఒక మనిషి అయితే ఆ మనిషి ఏం చేయాలంట, ప్రతి ఒక్కరు సర్వాత్మ రాజన్ హరి సర్వత్ర సర్వదా, హరి గురించి ఎల్లప్పుడూ ప్రతి చోట, ఇక్కడ అక్కడ కాదు, ప్రతి చోట, ప్రతి సమయంలో, ప్రతి ఒక్కరూ సర్వాత్మన సర్వత్ర సర్వదా, ప్రతి ఒక్కరూ ప్రతి చోట శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ స్మర్తవ్యో, మూడు విషయాలు చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రతి చోట ఎల్లప్పుడూ ఏం చేయాలి, వినాలి. శ్రోతవ్యః హరి గురించి, భగవంతుడి గురించి వినడం. శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ, కీర్తన కూడా చేయాలి, భగవంతుడి గురించి మాట్లాడాలి. మీరు నోరు విప్పి మాట్లాడాలి భగవంతుడి గురించి, భగవంతుడి గుణగానాల నుంచి, భగవంతుడి శిక్షణల గురించి, భగవంతుడు చెప్పిన విషయాల గురించి, భగవంతుడి భక్తుల యొక్క లీలల గురించి మీరు ఇంకొకరికి చెప్పాలి, వినడమే కాదు. నెక్స్ట్ స్మర్తవ్యః, అలా మీరు ఎప్పుడైతే ఇవి రెండు చేస్తారో మీకు స్మరణం అనేది సహజంగా జరుగుతుంది, ఇంకా చాలా సులువు అవుతుంది. అయినా కానీ మీరు స్మరణం చేయడానికి కూడా ప్రయత్నించాలి, భగవంతుడి గురించి చింతించడానికి, భగవంతుడి గురించి ధ్యానించడం. సో ఇది సాధన పద్ధతిలో ముఖ్యమైన అంగం. ఇది ఒక్క లైన్లో చెప్పాలంటే సాధనా భక్తిలో ఇదే సాధన భక్తి అంటే. మనము కష్టపడి చెప్పాలంటే ఒక విధంగా ఇంకా శుద్ధ భక్తులం కాదు కాబట్టి మనలో అనర్థాలు ఉంటాయి, మన మనస్సు చెప్తుంది ఇప్పుడు మనకు చాలా పనులు ఉన్నాయి, ఈ లెక్చర్ ఎప్పుడైనా వినొచ్చు, భగవద్గీత ఇంట్లోనే ఉంటుంది, ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఈ లెక్చర్ ఆన్లైన్లో ఎప్పుడైనా దొరుకుతుంది, ఎప్పుడైనా వినొచ్చు. అలా మనకు మనస్సు ఎన్నో కారణాలు చెప్తుంది అన్నమాట. మందిరానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఆ మందిరం ఎప్పుడు తెరిసే ఉంటుంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇలా సేవ ఎప్పుడైనా చేసుకోవచ్చులే, ఏ రోజైనా వెళ్ళి చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కార్యాలు, భౌతిక కార్యాలు. సో ఇలా మనస్సు మనకు ఎన్నో రకరకాల సూచనలు ఇస్తుంటున్నాడు. ఎందుకంటే మనస్సు కలుషితం కదా, కలుషితమైన మనస్సు హృదయం ఉంటే ఆ మనస్సు హృదయం అలాంటి విషయాల గురించే చెప్తున్నాం. అందుకే మన బుద్ధిని మనము ఎలా శుద్ధపరచుకోవాలి అంటే ఈ విధంగా. సో ఎంత వీలైతే అంత మనకు సమయం దొరికినప్పుడల్లా
భక్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ఒకవేళ చూడండి, ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, ఒకవేళ మనము భగవంతుడి విషయాల గురించి వినలేదనుకోండి, ప్రభుపాల ద్వారా రాస్తున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు జనాలు రబ్బిష్ ట్రాన్స్మిటెడ్ బై మ్యాన్ మేడ్ మెషిన్స్, అంటే అది ఇంటర్నెట్టే కావచ్చు, రేడియోనే కావచ్చు, టీవీనే కావచ్చు, మొబైల్ ఫోనే కావచ్చు, ల్యాప్టాపే కావచ్చు, ఎక్కడి నుంచైనా పనికిరాని చెత్త అంతా వింటూ ఉంటారనమాట. ఎందుకంటే వినడం అనేది సహజం కదా. మీరు చెవులు మూసుకొని కూర్చోగలరా? మీరు ఎలా చెవులు మూసుకొని అయితే 24 గంటలు కూర్చోలేరు కదా. మన చెవులు ఎంత యాక్టివ్ అంటే పడుకున్నప్పుడు కూడా చెవులు పనిచేస్తాయి, అవునా? ఒక శబ్దం అయితే వెంటనే లేస్తాం. సో మన చెవులు 24 గంటలు యాక్టివ్ అనమాట. దానికి నిద్ర అనేది ఉండదు, ఏదో ఒకటి వింటూనే ఉండాలి. అలాంటప్పుడు మరి అలాంటి చెవుల ద్వారా మనం భగవంతుడి కథ శ్రవణం చేయకపోతే మరి ఏం చేస్తాం? ఇంకా భౌతిక ప్రపంచంలో జరిగేది ఆ చెత్త చెదారం అంతా వింటూ ఉంటాం అన్నమాట. అది వింటే భక్తి వస్తుందా? రాదు. టెన్షన్ వస్తుంది, డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందుకనే మనం ఏం చేయాలంటే అరే ప్రభుజీ, మరి నాకు చాలా అలాంటి నా హృదయం అంతా కలుషితమైంది, నా మనస్సు అంతా కలుషితమైందంటే మార్గం ఒకటే. పిబంతి ఏ భగవత ఆత్మనస్సతాం కథామృతం శ్రవణపుటేషు సంవృతం పునంతి తే విషయ విదూషితాశయం వ్రజంతి తచ్చరణ సరోరుహాంతికం. ఇవి చాలా ఇంపార్టెంట్ మంచి శ్లోకాలండి, మీరు నేర్చుకోవచ్చు కూడా. ఈరోజు మనము ఇప్పుడు ఈ శ్లోకము, దీనికన్నా ముందు శ్లోకము, ఈరోజు స్టార్టింగ్ చూసుకున్న ఫస్ట్ 33వ శ్లోకం కూడా చాలా మంచి శ్లోకాలు మన సాధన భక్తికి. మీరు ఇవి నేర్చుకున్నా మీకు చాలా ఉపయోగకరం. సో పిబంతి ఏ భాగవత ఆత్మనస్సతాం. పిబంతి అంటే తాగాలి, ఇవి చెవులతో తాగాలంట. కథామృతం శ్రవణ పుటేషు సంవృతం. ఇలా మనం చెవుల మాధ్యంతో ఎప్పుడైతే భగవంతుడి యొక్క కథామృతాన్ని పానం చేస్తాము, సేవిస్తాము, చెవుల ద్వారా, మనం చెవుల ద్వారానే వింటాము, తాగుతాము, తింటాము, అన్నీ చూస్తాము భగవంతుడి గురించి, అవునా? సో అప్పుడు ఏమవుతుందంటే, ఇలా ఒక భక్తులు, ఎవరైతే భగవంతుడు భక్తులు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇచ్చేస్తారంట. ఇలా చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క, ఇక్కడ ఏం రాశారంటే విదూషితాశయం పునంతితే విషయ విదూషితాశయం. పునంతి ప్యూరిఫై అయిపోతుంది, శుద్ధం అయిపోతుంది, పవిత్రం అయిపోతుంది. ఏంటి? విషయ విదూషితాశయం. మన ఆశయం, జీవితంలో ఆశయం ఇప్పుడు విదూషితమైంది, అంటే కలుషితమైపోయింది. మన జీవిత ఆశయం ఏముండాలి? భగవంతుడికి సేవ చేసుకోవాలి, భగవద్ధామానికి వెళ్ళాలని. కానీ ఇప్పుడు మన జీవిత ఆశయం ఏమైపోయిందంటే విదూషితమైపోయింది విషయ వస్తువులతో. విషయ విదూషితాశయం, ఇది శ్లోకంలో ఉందండి, మీరు చూసుకోండి. ఏదో మేము ఇస్కాన్ వాళ్ళమే ఇలా చెప్పము, శ్లోకాల్లో ఉన్నాయి విషయాలు. ఒక్కొక్కసారి అంటారు, మీరు ఇస్కాన్ వాళ్ళు చాలా ఎక్కువగా, ఇస్కాన్ డివోటీస్ ఎక్కువగా ఈ భౌతిక విషయ వస్తువుల్ని ఖండిస్తూ ఉంటారు, భోగ వృత్తిని ఖండిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంత ఖండించడం ఎందుకు అవసరము? సరే భగవంతుడి కథ లీలా చెప్పొచ్చు కదా. కానీ ఇవి రెండు, అందుకే ప్రభుపాల ద్వారా అంటారు, దిస్ టూ గోత్ ఇల్ టుగెదర్. ఈ విషయ, ఈ యొక్క వస్తువు యొక్క భోగించే ఈ ప్రవృత్తిని వదులుకుంటేనే అప్పుడు మీరు భగవద్భక్తిలో ముందుకు చాలా సునాయాసంగా, ఎంతో త్వరగా పరిగెడుతూ వెళ్ళగలరు. లేకపోతే చాలా స్లోగా ఉంటుందన్నమాట ప్రగతి, నెమ్మదిగా ప్రగతి జరుగుతుంది. అందుకనే మనకి ఇక్కడ మాటిమాటికి ఈ ఖండించడం అనేది భౌతిక ఆసక్తులని, భౌతిక విషయ వస్తువుల్ని భోగించే వృత్తిని బాగా ఖండిస్తారు. ఎంతగా అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 2 పాయింట్స్ నాకు బాగా నచ్చాయి ప్రభుపాద తాత్పర్యంలో ఈ యొక్క శ్లోకానికి. మీరు చదువుకోవచ్చు తర్వాత. ఇంగ్లీష్లో చదివి నేను తెలుగులో చెప్తాను. ద హైయెస్ట్ పర్ఫెక్షనల్ థింకింగ్ ఫర్ హ్యూమన్ సొసైటీ సజెస్టెడ్ హియర్ బై సుఖదేవ్ గోస్వామి, నేమ్లీ సఫిషియెంట్లీ హియరింగ్ శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం బాగా వినాలి అంట, ఏదో కొద్ది కాదు, సఫిషియెంట్లీ, ఎంత వీలైతే అంత వినండి. ఇది ఏంటి అంటే, ఇది అన్నిటికన్నా ఉత్తమమైన ఆలోచన. ఒక మనిషి, ఒక సమాజం
మానవ సమాజం కానీ ఒక మనిషి కానీ అన్నిటికన్నా ఓ మనిషి కానీ మానవ సమాజం కానీ ఉత్తమమైన ఆలోచన ఏంటంటే శ్రీమద్ భాగవతాన్ని వినడం. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒకవేళ మీరు భాగవతం వినాలనుకున్నా వింటున్నా మీరు ఉత్తమమైన కార్యాన్ని చేస్తున్నారు జీవితంలో, ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు అనుకోకూడదు, అరే భాగవతం వింటున్నా నా సమయం నష్టమైపోతుందేమో అని. సమయాన్ని ఉపయోగించుకునే విధానమే అది. హయ్యెస్ట్ పర్ఫెక్షనల్ థింకింగ్, ఎంతో ఆలోచించి అన్నిటికన్నా ఉత్తమమైన ఆలోచన ఏంటంటే భాగవతం శ్రవణం చేయడం. ఇంకొక పాయింట్ ఏంటి రాశారంటే, భక్తి యోగ. ప్రతిభా కుమారి మాతాజీ రాస్తున్నారు. అవునండి, కులశేఖర్ మహారాజ్ కూడా ముకుందమాల స్తోత్రంలో ఇవే రాస్తారు. ముకుందమాల స్తోత్రంలో కానీ బ్రహ్మ సంహితలో కానీ మన భాగవతంలో ఈ భగవద్గీతలో ఉన్న తత్వాలు, భక్తి తత్వాలు, విషయాలు భగవంతుడి గురించి మళ్ళీ వాళ్ళు రాశారనమాట. భగవంతుడు శుద్ధ భక్తులు కదా బ్రహ్మదేవుడు, కులశేఖర్ మహారాజు. అందుకే అవే విషయాల్ని వాళ్ళు వారి ఒక స్టైల్లో చెప్పారనమాట. ఈ భక్తి యోగ ప్రాక్టీస్ చేయడం వలన ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఒకవేళ కొంతమంది అంటారు, ప్రభుజీ నేను చాలా రోజుల నుంచి జపం చేస్తున్నాను, లేకపోతే చాలా రోజుల నుంచి వింటున్నాను, ఇప్పటికి ఎన్నో క్లాసులు విన్నాను, లేకపోతే పుస్తకాలు చదివాను, అయినా కానీ ఏం మార్పు లేదు, ఏ పెద్దగా తేడా లేదు, అలాగే ఉన్నాను, ఏం నాకు భక్తిలో ప్రగతి ఆసక్తి ఎలాంటి అభిరుచి పెద్దగా ఏం కలగట్లేదు, లేకపోతే ఇంకా నా యొక్క హృదయంలో ఆ యొక్క భౌతిక విషయ వస్తువుల పట్ల ఇంకా అది ఏమాత్రం వ్యామోహం తగ్గట్లేదు అనిపించింది అనుకోండి, అదేంటంటే ఇక్కడ రాశారు ప్రభుపాది. అండ్ బై ప్రాక్టీసింగ్ భక్తి యోగా, ఇఫ్ ద పెర్ఫార్మర్ ఈజ్ నాట్ ప్యూరిఫైడ్ ఫ్రమ్ ద మెటీరియల్ కంటామినేషన్, హీ మస్ట్ బి ఎ సూడో డివోటీ. ఇక్కడ ఏం రాశారంటే కొంచెం స్ట్రాంగ్ స్టేట్మెంట్ ప్రభుపాది. ఒకవేళ భక్తి యోగను అనుసరిస్తూ కూడా ఒక వ్యక్తి ఇంకా ఆ యొక్క భౌతిక కలుషితం మెటీరియల్ కంటామినేషన్ నుంచి ముక్తుడు అవ్వలేకపోతున్నాడు అంటే అతను సూడో డివోటీ అంటే సరైన భక్తుడు కాదు, సరిగ్గా భక్తిని అనుసరించటం లేదు. మరి సరిగ్గా భక్తిని అనుసరించటం లేదు అంటే మనం ఎలా మరి తెలుసుకోవడం ఎలా, సరిగ్గా భక్తిని అనుసరించడం ఎలా? ఇది నిన్న విషయం ఉండే, నేను అందుకే చూసుకొని ఈరోజు చర్చించుకుందాం అనుకున్నాను వీలైనంత మటుకు. సో ఇప్పుడు ఆ విషయాన్ని చర్చించుకుంటాను. ఎక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి భక్తి మార్గంలో? చాలామంది అనుకుంటారు, నేను 16 మాలలు చేస్తున్నాను, 4 నియమాలు పాటిస్తున్నాను, దీని తర్వాత నేను ఏం చేసినా సరే అన్నీ సర్దుకుపోతాయి, నా భక్తిలో ప్రగతి అవుతూనే ఉంటుంది అంతే, 4 నియమాలు పాటిస్తున్నాను కదా, 16 మాలలు జపం చేస్తున్నాను కదా, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, అంటే చేస్తాను ఇంకేం చేసినా సరే అన్నీ ఓకే అనుకోవడం తప్పు. మిగతా సమయంలో ఏం చేస్తున్నారు అనేది కూడా మ్యాటర్స్. దాని గురించి జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త ఏంటో ఇక్కడ రాశారు. మీరు 16 జపం చేసే సమయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించాలి భక్తి మార్గంలో. మిగతా సమయంలో కూడా ఏ సేవ చేసినా ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తలు ఏంటంటే ఇక్కడ రాశారు. 30వ శ్లోకం యొక్క తాత్పర్యంలో మీరు చూసుకోవచ్చు తర్వాత కావాలంటే, మీ దగ్గర ఇప్పుడే బుక్ ఉంటే ఎప్పుడైనా చూసుకోవచ్చు. లాస్ట్లో రాశారు ఒకటేంటంటే, offense by one at the feet of a pure devotee may be likened to the mad elephant who devastates a very good garden if it enters. సో ఇక్కడ దీనికన్నా ముందు మనకు ఒక విషయం ఉంది, ఆ విషయాన్ని కూడా నిన్న కొద్దిగా చెప్పాను నేను. సో ఇక్కడ ఏంటంటే మనకు గురువుల ద్వారా భక్తి యొక్క బీజాన్ని వాళ్ళు ప్రసాదిస్తారు, మన హృదయంలో నాటుతారు. సో దాన్ని, ఆ బీజం, భక్తి యొక్క బీజం, దాన్ని మనము నీరు పోసి, దాన్ని భక్తి యొక్క బీజానికి నీరు పోసి సూర్యకిరణాలు పడి అవి మెల్లగా అది అక్కడ నుంచి అంకురితం చెంది అక్కడ నుంచి భక్తి లత ఉత్పన్నమవుతుందన్నమాట. ఆ భక్తి లత పెరుగుతూ ఈ జీవితంలో అంతా అలా భక్తి చేసుకున్న కొద్ది పెరుగుతూ అంతిమంగా ఆ భగవద్ధామానికి మొత్తం ఈ సృష్టినే అంతా ఛేదించుకుంటూ, ఈ యొక్క అనాలజీ అనమాట అర్థం చేసుకోవడానికి, ఆ భగవద్ధామంలో కృష్ణుడి పాదపద్మాల వరకు వెళ్ళి అక్కడ ఫలాన్ని ప్రసాదిస్తుంది, కృష్ణ ప్రేమ ఫలం. సో ఇది జరగాలి అంటే మనము భక్తి లత అంటే అది చెట్టు కాదనమాట. లత అంటే చాలా కోమలంగా ఉంటుంది, దానికి సపోర్ట్ కావాలి, దానికి రక్షణ కావాలి.
ఒకవేళ సరైన సంరక్షణ, సరైన సపోర్ట్ లేకపోతే ఆ భక్తిలత వెంటనే నశించిపోవచ్చు. అందుకనే ఈ మన భక్తి అనేది చాలా తీగ. లత అంటే తీగ, అవును, లత కూడా అంటారు కదా తెలుగులో. సో అందుకనే ఇందులో మనం ఎంతో జాగ్రత్తలు పాటించాలి. ఎందుకు అంటే ఇదే, ఎందుకంటే మనది భక్తి అనేది లతలాగా అన్నమాట. సో ఆ రక్షణ, పోషణ రెండు ముఖ్యం అన్నమాట. ఒకటి పోషించడం, ఒకటి రక్షించడం భక్తి లతను. సో దాని గురించే ఇక్కడ రాశారు. మరి దేని నుంచి రక్షించాలి, ఎలా పోషించాలి? ఫస్ట్ మనము ఏ శుద్ధ భక్తుల యొక్క పాదపద్మాల పట్ల అపరాధాన్ని చేయకూడదు. ఒకవేళ భక్తుల పట్ల మీరు అపరాధం చేశారంటే అది వైష్ణవ అపరాధం అనేది చాలా 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 మీ యొక్క భక్తిని సంపూర్ణంగా నశింపచేసేస్తుంది, నష్టపరిచేస్తుంది. మనము చాలాసార్లు చెప్తాం భక్తిలో. ఈరోజు ఒక 5-10 మినిట్స్ తీసుకుంటాను నేను. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నిన్న మిస్ అయింది ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయిందని. ఈరోజు నేను కంప్లీట్ చేసి నేను ముగిస్తాను. జస్ట్ 8 పాయింట్స్ ఇచ్చారు ప్రభుపాదుల వారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో మొదటిది ఇదన్నమాట. సో మనం చెప్పుకుంటాం భక్తిలో మీరు ఏం చేసినా అది ఎటర్నల్ బ్యాంక్ అకౌంట్. ఒక్కసారి భక్తిలో మీరు ఎంత చేసినా అది ఎప్పుడు లాస్ అవ్వడానికి, ఎప్పటికీ మనతో పాటే ఉంటుంది అని. అవునా? మరి ఇప్పుడు ఇలా ఎందుకు అంటున్నారు ప్రభుజీ? మరి భక్తి ఎటర్నల్ కదా, మనం చేసుకునే భక్తి మనతో పాటే ఉంటుంది అంటున్నారు కదా. అవును, కానీ మన ప్రగతి అనేది ఆగిపోతుంది. ఇలా అపరాధాలు చేస్తే ప్రగతి ఆగిపోతుంది. మీరు ఇప్పటివరకు మీరు చేస్తూ ఉండొచ్చు అలా 16 మాలలు, సో ఇంకా 4 నియమాలు జీవితాంతం పాటిస్తూ ఉండొచ్చు. కానీ ఒకవేళ అపరాధాలు చేస్తూ ఉంటే సంపూర్ణంగా శుద్ధ భక్తులుగా మారలేము. భగవత్ ప్రేమని పొందలేము, కృష్ణ ప్రేమని పొందలేము. ఇది ఎలాంటి అపరాధం అంటే వైష్ణవ అపరాధం. ఇక్కడ రాశారు ఏంటంటే దీన్ని హాతీమాత అపరాధం అంటారు అన్నమాట. అంటే హాతీ అంటే ఎలిఫెంట్, మ్యాడ్ ఎలిఫెంట్ ఆఫెన్స్. ఒక ఏనుగు, ఏదైతే ఏనుగుకి అంటే మెంటల్ అంటే మ్యాడ్ అంటే మెంటల్ ఎలిఫెంట్ ఉంటుంది కదా, అంటే బుద్ధి భ్రమించిన ఏనుగు. అలాంటి ఏనుగు ఒకవేళ ఒక మంచి వనంలోకి వస్తే పిచ్చి పిచ్చి ఏనుగు, ఒకవేళ ఒక పిచ్చి ఏనుగు ఒకవేళ ఒక మంచి వనంలో ప్రవేశించింది అనుకోండి. ఆ వనంలో ఎంతో మంచి లత, చెట్లు, పువ్వులు అన్నీ ఉండొచ్చు, ఎంతో బాగా మంచి అలంకరణ, ఎన్నో మంచి చెట్లు ఉండొచ్చు. కానీ ఆ వనంలో వచ్చినప్పుడు ఆ పిచ్చి ఏనుగు కదా, అందుకే తెలియదు, అంత వనన్నంతా ధ్వంసం చేసేస్తుంది అనమాట, నష్టపరిచేస్తుంది, మొత్తం వనమంతా నష్టమైపోతుంది. అలాగే మన భక్తి లత ఎంతో కోమలమైనది, దాన్ని మనం సంరక్షించుకోవాలి. ఈ అపరాధం అనేది హాతిమాత అంటే ఈ యొక్క పిచ్చి ఏనుగు అపరాధం అనమాట. ఏనుగు ఒకవేళ ఆ లత మీద కాలు పెట్టిందంటే ఇంకా లతకు అండ్ భక్తి లతకి ఇంకా నశించిపోతుంది. జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకనే మనము ఈ అపరాధాల నుంచి మనము ఎలాగైతే భక్తి లత మనము సంరక్షించుకోవాలంటే దాని చుట్టూ మనం ఒకసారి ఫెన్సింగ్ అంటే రక్షణ కోసం ఫెన్సింగ్ పెడతాం. సో అలా మనం ఫెన్సింగ్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా ఉండాలి మనం. ఒక్కొక్కసారి కొంతమందికి చాలా భగవంతుడి గురించి, భక్తి గురించి ఎక్కువ చర్చించుకోరు. ఎప్పుడు ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ రకాల చర్చ అనమాట. ఏమైనా కాంట్రవర్షియల్ విషయాల గురించి, ఎవరైనా భక్తులు ఏమైనా తప్పిదాలు చేశారా, భక్తుల్లో లోపాలని చూసి వాటి గురించి చర్చించుకోవడం, అలా ఒక్కొక్కరిని భక్తులు నిందించడం వెనకాల, ఇలాంటి విషయాలు చర్చించుకోవడం చాలా రుచికరం అన్నమాట కొంతమంది భక్తులకి. అలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు భక్తుల్లో కూడా రకరకాలు ఉంటారండి. మనం జాగ్రత్తగా ఉండాలి. అందరూ సాధన చేసుకుంటున్నాం కదా, అందరము సాధకులం కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం సాంగత్యం ఎవరితో చేయాలనే విషయంలో మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే ఎక్కువగా ఎప్పుడు ఇంకొకరి దోషాల గురించి, ఇంకొకరి తప్పుల గురించి, ఇంకొకరి తప్పిదాల గురించి, వేరే భక్తుల గురించి అవహేళన నిందిస్తూ తప్పుగా మాట్లాడుతూ ఉంటారో, తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళతో దూరంగా ఉండండి. చాలా వాళ్ళు డేంజరస్ పీపుల్, చాలా చాలా డేంజర్. వాళ్ళు ఎంతో దగ్గర బంధువులైనా సరే, చిన్నప్పుడు స్నేహితులైనా సరే,
వాళ్ళని దూరంగా ఉంచండి, లేకపోతే మీ భక్తి మొత్తం నశించిపోతుంది. వాళ్ళు 16 మాలు చేస్తుండొచ్చు, 4 మేలు పాటిస్తుండొచ్చు, కానీ ఇలా వేరే భక్తుల గురించి, ముఖ్యంగా ఇంకా ఎవరైతే శుద్ధ భక్తులు లేకపోతే ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్న భక్తుల గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం చాలా చాలా అపరాధం. వాళ్ళు మాట్లాడినందుకు వాళ్ళ భక్తి నశిస్తుంది, మీరు విన్నందుకు మీ భక్తి కూడా నశిస్తుంది. మీరు మాత్రం అలాంటి పనులు చేయకూడదు. ఆ విషయం కూడా గుర్తుంచుకోండి. సో ఇలా ఒకవేళ ఇలాంటి వాటిని మీరు వింటూ ఉన్నారనుకోండి, అరే అక్కడేం లోపం జరిగింది, అక్కడేం గడబడి జరిగింది, ఆ మందిరంలో ఏం జరిగింది, ఈ భక్తుడు ఏం చేశాడు తప్పు, ఇలా వేరే వాళ్ళ తప్పుల గురించి, వేరే వాళ్ళు చేసే తప్పిదాల గురించి ఎంతో ఆసక్తికరంగా చర్చించుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మీలో భక్తి పెంపొందుకోదు. ఇప్పుడు లతతో పాటు మీరు నీరు పోసినప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని కలుపు మొక్కలు కూడా పెరుగుతాయన్నమాట. సో మీరు ఇలా 16 మాలలు 4 నియమాల తర్వాత మిగతా సమయం అంతా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది. కొంతమంది నేను చూశాను చాలామంది భక్తుల్ని, నేను కృష్ణ కథ చెప్తాను, మీరు క్లాస్ వినండి రండి అంటే రారనమాట. కృష్ణ కథ చెప్తా అంటే ప్రభుజీ ఇప్పుడు నాకు కొంచెం బిజీ అని వెళ్ళిపోతారు. కానీ ఎవరు ఏ భక్తుడు ఎలా తన భక్తి జీవితంలోంచి పతనమైపోయాడు నీకు తెలుసా అంటే చెప్పండి ప్రభుజీ, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, నాకు వినాలని ఉంది. సో ఇలాంటి విషయాల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది వాళ్ళకి. కానీ భక్తి గురించి, భగవంతుడి గురించి చెప్తామంటే వినాలంటే ఇంట్రెస్ట్ ఉండదన్నమాట, ఆసక్తి ఉండదు. సో ఇలా మీరు అనవసరమైన విషయాలు వినడం, చర్చించుకోవడం అనేది ఆ కలుపు మొక్కల్ని మీరు పెంచుకోవడం అన్నమాట. అప్పుడు మీరు భక్తి లత పెరగదు, ఏమవుతుంది, కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. సో అందుకనే మనము ఏమి వింటున్నాం, ఇవి వినడం అనేది వాటరింగ్ ప్రాసెస్, పోషించడం. ఎందుకంటే శ్రవణం కీర్తన భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడే విషయం మాట్లాడుతున్నాను, బయట వాళ్ళతో కాదు. బయట వాళ్ళతో ఎలాగో వాళ్ళు చెత్త విషయాలే మాట్లాడతారు, ఎప్పుడు భౌతిక విషయాలే మాట్లాడతారు. కానీ భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మీరే ఆలోచించండి, నేను ఎంతసేపు భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు భక్తి విషయాల గురించి చర్చించుకుంటాను, ఎంతసేపు నా యొక్క భౌతిక సమస్యలు, లేకపోతే భౌతిక సమస్యలు అంటే అది ఎలా పరిష్కరించుకోవాలో భక్తి మార్గంలో చర్చించుకోవచ్చు, భక్తిలో ఇంకా ఉన్నతి చెందడానికి. కానీ భౌతిక విషయాల గురించి కూడా మనం భక్తుల మధ్య చర్చించుకుంటూ ఉంటే అది సరైన పద్ధతి కాదన్నమాట. అందుకనే ఇలాంటి ముందు నుంచే ఇక్కడ ప్రభుపాల ద్వారా అప్రూట్ ద డిఫరెంట్ వీడ్స్ ఇన్ ద వెరీ బిగినింగ్. ఒకవేళ మీకు అనిపించింది అనుకోండి, ఈ భక్తుడు ఎప్పుడు వచ్చినప్పుడల్లా నాతో ఏ తప్పు చేశాడు, ఏ మందిరంలో ఏ తప్పిదం జరిగింది, ఈ విషయం గురించి ఎప్పుడు చర్చిస్తూ ఉంటాడు, కాబట్టి ఈ భక్తుడు నేను దూరంగా ఉంచాలి. ఇంకోసారి ఆ భక్తుడు వస్తే ఏం చెప్పాలి, మేము చాలా బిజీ, ఇప్పుడు నాకు సమయం లేదు, మీకు కావాలంటే మన ఇద్దరం కలిసి ప్రభుపాద పుస్తకం చదువుకుందాం, ఇద్దరం కలిసి. వాడు వెళ్ళిపోతాడు, ఆ భక్తురాలు కానీ వెళ్ళిపోతుందన్నమాట వెంటనే. అమ్మో నాకు టైం లేదని, ప్రభుపాద పుస్తకం చదువుకోవడానికి మనకు టైం లేదు, కానీ చెత్త విషయాలన్నీ వినడానికి సో అందుకే ఇలాంటి విషయాలన్నింటిలో మనము జాగ్రత్తగా ఉండి సరైన మంచి భక్తులతో సాంగత్యం చేసి ప్రతి సమయంలో మనము భగవంతుడి గురించి చర్చించుకుంటే అప్పుడు ఏం జరుగుతుందంటే మనకు భక్తులతో కూడా ఎవరితో అయితే చర్చించుకుంటున్నామో వారి పట్ల కూడా, వారితో పాటు కూడా మంచి స్నేహం, మంచి బంధన ఏర్పడుతుంది. అంతేకాకుండా మనం భక్తిలో కూడా అందరూ కలిసి మనము ఉన్నతి సాధించగలుగుతాం అన్నమాట. ఇది ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పారు. సో మనం భక్తి చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలన్నమాట, అప్పుడు మనం భక్తిలో బాగా ఉన్నతి పొందగలం, కృష్ణ ప్రేమను సంపాదించుకోగలరం. సో ఇక్కడితో మనం ఈ యొక్క చర్చను ఈరోజు ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदी, श्रील प्रभुपाद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदी, हरि हरि बोल.